సార్ సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాక్ తగిలింది సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బెయిల్ పై ఉన్నారు కదా, ఆ బెయిల్ ని రద్దు చేయాలని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. కాకపోతే సుప్రీంకోర్టు మాత్రం మేము రద్దు చేసేది లేదు అని చెప్పేసి కొట్టేసింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలిందంటూ కథనాలు అయితే వస్తున్నాయి. అయితే మరి సుప్రీంకోర్టులో అసలు ఏం జరిగింది, ఎటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇప్పుడు ఈ నిర్ణయం వలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఇబ్బంది ఏర్పడే ఛాన్స్ ఉందా సార్? సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందని కేసు పెట్టారు. గత 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని నాటకీయ పరిణామాల మధ్య నంద్యాలలో ఏపీసీఐడి అరెస్ట్ చేసింది, మనందరికి తెలుసు. దాని తర్వాత 52 రోజుల పాటు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు. ముందు బెయిల్కి అప్లై చేయలేదు చంద్రబాబు. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు మీద పెట్టిన సెక్షన్లలో ప్రధానంగా రెండు ఉన్నాయి. ఒకటి 409 ఐపీసీ. 409 కింద 8 ఏళ్లకు పైన జైలు శిక్ష పడుతుంది కాబట్టి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా, కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు ఆ సెక్షన్ కింద. అలాగే ఆయన మీద పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, దాని సెక్షన్లు 11, 12, 13 ఇలాగా పెట్టారనమాట. సో దీని మీదుగా అప్పట్లో ఏంటంటే 2018లో పీసీ యాక్ట్ అమెండ్మెంట్ వచ్చింది 2018లో. అందులో 17A చేర్చారు. 17 ఏం చెప్తుందంటే ఎనీ పబ్లిక్ సర్వెంట్ ని అరెస్ట్ చేయాలంటే ఆ పబ్లిక్ సర్వెంట్ ని అపాయింట్ చేసే అథారిటీ ఎవరికి ఉందో వాళ్ళ దగ్గర ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి అనేది 17A సెక్షన్ అమెండ్మెంట్. ఎందుకంటే అది అబ్యూజ్ చేస్తున్నారు, కావాలనే కక్ష సాధింపు కోసం ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారుల మీద పెడుతున్నారు, ఈ పీసీ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఈ సవరణ ప్రకారం చంద్రబాబుని అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ముఖ్యమంత్రిని అపాయింటింగ్ అథారిటీ అంటే గవర్నర్, కాబట్టి గవర్నర్ దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోలేదు కాబట్టి ఈ అరెస్ట్ చెల్లదు అని చెప్పి సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు వరకు వాదనలు వినిపించారు. హైకోర్టులో కూడా వినిపించారు, కానీ హైకోర్టు పట్టించుకోలేదు. చివరికి సుప్రీంకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసి అసలు కేసుని కొట్టేయాలని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు దాని మీద ఇంతవరకు అయితే ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజ్యాంగ సవరణకు రాజ్యాంగబద్ధమైన వ్యవహారం. అది ఒక చట్ట సవరణ గురించి చేయాలి. అట్లాంటి కేసులు అనేక ఉన్నాయి కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ నిర్ణయించాలని చెప్పి దాన్ని పక్కన పెట్టారు. అయితే ఈలోగా ఏమైందంటే చంద్రబాబు నాయుడికి హెల్త్ గ్రౌండ్స్, అందుకనే ఒక ప్లాన్డ్గా జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్యం క్షీణిస్తుంది, జైల్లో ఈయనకి సౌకర్యాలు ఉండట్లేదు, వేడి నీళ్ళు ఇవ్వట్లేదు, దోమలు ఉంటున్నాయి, తర్వాత ఈయన వెయిట్ లాస్ వచ్చేసింది, ఇట్లాగంతా ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయనకి క్యాటరాక్ట్ ఆపరేషన్ సర్జరీ చేయాలి, దానికి డేట్ ఇచ్చారు, కాబట్టి అది టైం అయిపోతుంది, ఇవన్నీ చెప్పి ఆయనకి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూడా ఒక హార్ట్ కండిషన్ ఉంది, ఇవన్నీ చెప్పి హైకోర్టులో హెల్త్ కండిషన్ మీద ఇంటీరియం బెయిల్కి అప్లై చేశారు. సో హెల్త్ కండిషన్ మీద ఇంటీరియం బెయిల్ ఆయనకు వచ్చింది. దాంతో ఆయన 52 రోజుల తర్వాత బయటకు వచ్చారు. దాని తర్వాత ఆయనకి రెగ్యులర్ బెయిల్ కూడా ఆయన అప్లై చేశాడు, రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చేసింది. అయితే ఈ కాంటెక్స్ట్లో సుప్రీంకోర్టులో 2 రకాల పిటిషన్లు ఫైల్ అయినాయి. ఒకటి ఏపీ హైకోర్టు, ఏపీ ప్రభుత్వం, ఏపీ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అట్లాగే ఒక ప్రైవేట్ వ్యక్తి, స్వర్ణాంధ్ర అనే ఒక పత్రికకు సంబంధించిన బాలగంగాధర తిలక్ అనే వ్యక్తి ఇంటర్లొకేటరీ పిటిషన్ వేశాడు. ఇంటర్లొకేటరీ పిటిషన్ అనేది ఏంటంటే ఒక కేసు జరుగుతున్నప్పుడు టెంపరీగా అందులో న్యాయం జరగాలంటే ఈ చర్య తీసుకోండి అని పిటిషన్ అంటారు. అది బాలగంగాధర్ తిలక్ అనే స్వర్ణాంధ్ర పత్రిక అతను వేశాడు. సో దీని మీద విచారణ జరిగింది. ఈ విచారణ జస్టిస్ బేలా త్రివేది బెంచ్కి వెళ్ళింది. జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారణ జరిపి చంద్రబాబు మీద అంటే ఆ బెయిల్ రద్దు చేయమని వేసిన ఈ 2 పిటిషన్లు కూడా కొట్టేసింది. అంటే జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టేసింది, అటు బాలగంగాధర్ తిలక్ వేసిన పిటిషన్ కూడా కొట్టేసింది.
ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ తరపున, ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ మారిపోయింది, గవర్నమెంట్ మారిపోయినా కూడా ఏపీ గవర్నమెంట్ లాగానే పార్టీ ఏదనేది వాళ్ళకి అనవసరం. సుప్రీంకోర్టుకి ఏపీ గవర్నమెంట్ తరపున ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఏపీ గవర్నమెంట్ తరపున ముకుల్ రోహత్కి ఉన్నాడు అక్కడ. ముకుల్ రోహత్కి ఏమన్నా అంటే ఆల్రెడీ దీంట్లో ఛార్జ్ షీట్ వేసాడు, ఇప్పుడు ఈ బెయిల్ గురించి ఏమి అవసరం లేదు అనేది గవర్నమెంట్ చెప్పినప్పుడు ఇంకా జడ్జి గారు వాళ్ళు ఎందుకు దీన్ని అబ్జెక్ట్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గానే హై ఇంకా అవసరం లేదు, ఆయన బెయిల్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని ఆమోదిస్తున్నాం అనేది, రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. మామూలుగా కూడా జనరల్ కేసుల్లో కూడా ప్రత్యేక చట్టాలు తప్ప అదర్వైజ్ బెయిల్ ఇస్ ద రూల్, జైలు ఇస్ ద ఎక్సెప్షన్ అనేది సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన ఆ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఇంకోటి ఏమీ లేదు. అయితే ఈ కేసుకు మీరు సహకరించాలని చెప్పింది. కానీ ఇప్పుడు సహకరించేది ఏముంది, ఆయన కంట్రోల్లోనే కదా ఏపీసీఐడి ఉంటుంది. ఏపీసీఐడి ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన మీద ఏపీసీఐడి ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇది క్లియరే ఇది. ఎందుకంటే ఇది మనకి, నేను ఇంతకుముందు కూడా వేరే వీడియోలు చెప్పాను, మన దేశంలో లీగల్ ప్రాసెస్ని పొలిటికల్ ప్రాసెస్ అనేది కంట్రోల్ చేస్తుంటుంది ఫైనల్గా. కాబట్టి గవర్నమెంట్స్ ఈ ఏజెన్సీస్ ఏవైనా కూడా, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైనా కూడా పొలిటికల్ పార్టీల అంటే ఆ ప్రభుత్వాల కంట్రోల్లోనే ఉంటాయి. కాబట్టి ఫైనల్గా పొలిటికల్ ప్రాసెస్సే లీగల్ ప్రాసెస్ని నిర్ణయిస్తుంటుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంటే చంద్రబాబు అయినప్పుడు ఆ గవర్నమెంట్లో ఉండే ఒక ఏజెన్సీ ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఏమీ తీసుకోదు. మనకి ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసులో కూడా ఇదే చర్చ జరిగింది. ఏసీబీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంది, రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ కూడా. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి యాంటీగా ఏసీబీ ఏం చేస్తుంది అనేది హైకోర్టుకి వెళ్ళినా కూడా హైకోర్టు కూడా ఇదే వాదన వినిపించింది. రేవంత్ రెడ్డి ఏసీబీ చేస్తుంది, ఏమన్నా అవసరమైతే మేము ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెడతామని చెప్పింది. అంటే కోర్టులు కూడా అంతకంటే ఏమి చేసే పరిస్థితి లేదు. ఆ రకంగా ఇప్పుడు గవర్నమెంట్ చంద్రబాబు, ఒకవేళ చంద్రబాబు గవర్నమెంట్ లేకపోయింటే ఇప్పుడు కూడా ఏపీ స్టేట్ గవర్నమెంట్ గట్టిగా ఈ కేసుని చంద్రబాబు తారుమారు చేయడానికి ట్రై చేస్తాడు, సాక్షుల్ని బెదిరిస్తాడు, లేకపోతే ప్రలోభ పెడతాడు, సాక్ష్యాధారం తారుమారు చేస్తాడని చెప్పచ్చు. కానీ గవర్నమెంటే వేసినప్పుడు ఇక్కడ చెప్పేదానికి ఏం లేదు. రెండవది ఇక్కడ ఆసక్తికరమైన విషయం అంటే, థర్డ్ పార్టీగా ఉంటున్న ఈ బాలగంగాధర్ తిలక్ ఎవరైతే ఉన్నాడో, ఇతను వేసిన ఇంటర్లోకేటరీ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బేలా త్రివేది తీవ్రమైన వ్యాఖ్యలు చేసి అతనికి తీవ్రమైన వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే నీకేం సంబంధం, ఇది గవర్నమెంట్కి చంద్రబాబు మధ్య జరుగుతున్నది, నువ్వెవడు, నీకు ఈ కేసుకి ఏం సంబంధం, అతను బెయిల్ రద్దు చేయాలా లేదనేది నీకేం సంబంధం అని కోర్టు సీరియస్గా తీసుకుంది. ఇక్కడ మనకు కొన్ని డౌట్లు ఏంటంటే, నాలంటోడికి ఇదే బెయిల్, ఇట్లాంటి బెయిలే జగన్ బెయిల్ రద్దు చేయండి, జగన్ కేసుల్ని ముందుగా జరపండి అని రఘురామకృష్ణరాజు వెళ్ళాడు. మరి ఆయనకేం సంబంధం కేసుతో? హైకోర్టు ఏమో ఆయనకి ఏం సంబంధం అనేది, సుప్రీంకోర్టు ఏమో దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే అదేదో మన బొబ్బులపల్లిలో అనుకుంటారు డైలాగు, ఎన్టీఆర్ ఉంటుంది, కోర్టుకి తీర్పు, కింది కోర్టు కిందిపై కోర్టు ఒకటి చెప్తుందని, కోర్టుకి తీర్పుకి ఎందుకు ఈ మార్పు అనే ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఒక కేసులేమో థర్డ్ పార్టీ బెయిల్ రద్దుని పిటిషన్ ఏమో యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకొక కేసుకు వచ్చేసరికేమో థర్డ్ పార్టీ బెయిల్ రద్దు, నీకేం సంబంధం, నువ్వెవడు, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిల్లి వేయద్దు, ఇవన్నీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అంటే ఇది మనకి చట్టము ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని ఎలా వ్యాఖ్యానిస్తాం, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద లా అనేది ఇంపార్టెంట్ ఇండియాలో. అది జడ్జెస్ ఇండివిజువల్ దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒక పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానిస్తారు, ఇంకొకరు ఇంకొక పద్ధతిలో వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ అనేది ఇంపార్టెంట్. అట్లాగే వాళ్ళకి విచక్షణ అధికారాలు కూడా న్యాయమూర్తులకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ కేసుని పరిశీలించి దాంట్లో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు. కాకపోతే కామన్ పీపుల్కి ఇది అర్థం అవడం కష్టం కావచ్చు, అందుకనే నేను ఈ ప్రశ్న లేవనెత్తాను. కొన్ని అదే జగన్ కేసులో ఆయన వెళ్ళినప్పుడేమో ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసి దాని మీద విచారణ జరుపుతున్నారు, నోటీసులు ఇష్యూ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి నువ్వుడు, నీకేం సంబంధం, థర్డ్ పార్టీకి ఏం సంబంధం, బెయిల్ రద్దు చేయాలని మీరెందుకు వేస్తారు అనేది అడుగుతున్నారు. సో ఏదేమైనా
చంద్రబాబుకి అయితే ఊరట లభించింది కానీ మనం చెప్పుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ నాకు తెలిసి అది ఈ చంద్రబాబు ప్రభుత్వం అయ్యే లోపల కేసును కూడా విత్డ్రా చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఏది సిఐడి, ఎందుకంటే ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఉంది. ఆల్రెడీ చెప్తున్నారు కూడా ఈయన మీద చంద్రబాబు మీద జగన్ పెట్టిన కేసులన్నింటినీ కూడా నీరుగార్చే కార్యక్రమం మొదలైందని, ఆల్రెడీ రామోజీ రావు మీద పెట్టిన సిఐడి కేసులను కూడా సాక్ష్యాధారాలు ఏమి లేవు అని చెప్పి కోర్టుకి పెట్టేయడం, కోర్టులో ఆ కేసుల్ని నీరుగార్చే విధంగా చేయడం అనేది జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా సుప్రీంకోర్టు చంద్రబాబు ఊరటనిచ్చింది, జగన్కి షాక్ ఇచ్చింది అన్న వార్త అయితే ఇప్పుడు సంచలనం రేపుతోంది. థ్యాంక్ యూ సో మచ్.